2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లో సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కి అయితే వాయిదా వేసింది. 100% దీన్ని అయితే సీరియస్గానే తీసుకుంటారు. మరి ఇక్కడి నుంచైనా ఏమన్నా అలా పెట్టాలనుకునే వాళ్ళు మేము కూడా అదేవిధంగా మరి ముందుకెళ్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తస్మాత్ జాగ్రత్త. ఇది మాత్రం 100% మీరు శిక్షార్హులైతే అవుతారు. ఇక మనం చూసాం తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది మంత్రులు ప్రతినిధులు 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజే రాష్ట్రానికి 1.88 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్తో సహా పలు రంగాల్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సదస్సులో ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరిక్ చేసిన ప్రకటన అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ట్రంప్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది అని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్కు 52% షేర్ ఉంది. ఈ ట్రస్ట్ కింద మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాలో ఉన్న సరోసోటాలో ఈ కంపెనీలో ప్రధాన కార్యాలయం ఉందని, అక్కడి నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుందని, అంతేకాదు ట్రంప్ తరచుగా పోస్టులు పెట్టే ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ను కూడా ఈ కంపెనీయే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. అయితే ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ 2021లో స్థాపించారు. ఈ ఏడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ను ఎక్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నిషేధించిన సంగతి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మద్దతుదారులతో సంభాషించేందుకే మరి ట్రంప్ తన సొంత వేదిక అవసరాన్ని గుర్తించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్పొరేషన్ అనే స్పెషల్ పర్సన్ అక్విజిషన్స్ కంపెనీతో విలీనమైన తర్వాత 2024 మార్చి 26న నాస్డాక్ ఎక్స్చేంజ్లో DZT అనే టిక్కర్ గుర్తుతో పబ్లిక్గా లిస్టు చేయబడింది. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ట్రంప్ గ్రూప్తో ఈ రకంగా మరి ఇంత 1,00,000 కోట్లు పెట్టుబడులు రావటం అంటే ప్రకటించడం అంటే మాటలు కాదు. ఇది కార్యరూపం దాల్చి మరి తెలంగాణకు మంచి పెట్టుబడులు రావాలని మనందరం కూడా ఆహ్వానిద్దాం. ఇక వికసిత్ భారత్ దిశగా తెలంగాణ మహిళా సంఘాలకి ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అని చెప్పారు. ఇది మాట్లాడింది గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ ఈ సందర్భంగా మాట్లాడారు. వికసిత భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పటిష్టవంతమైన పాత్ర పోషించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా మారాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని, ఈ 2 మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే తెలిపారు. మనకు తెలుసు ఐటీ రంగంలో హైదరాబాదు బెంగళూరు ఏ రకంగా ముందుకు వెళతాయో, ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ రకంగా ట్విన్ సిటీస్గా ఏ రకంగా ఉంటాయో, అదేవిధంగా మరి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు రెండూ కూడా మరి ఐటీ రంగంలో ఆ రకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఎవరైనా ఐటీ రంగంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనం ఎంచుకునేది హైదరాబాద్ని ఎంచుకుంటారు, తర్వాత బెంగళూరునే ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఐటీ రంగం ఆ అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ రెండు కూడా చాలా బాగా ఐటీ రంగంలో అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళుతున్నాయని మరి DK శివకుమార్ అయితే చెప్పారు, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఇక వందే మాతరానికి నెహ్రూ అన్యాయం చేశారని చెప్పి కూడా మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం.